మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఈరోజు 2 కామెంట్లు చాలా బూతుగా వచ్చాయి. మొదటి కామెంటు తుమ్మల శంకర్ గారు, యూట్యూబ్ నా కొడుకులు మా టమోటా రైతుల కొంపలు ముంచుతున్నారు. ప్రతి నా కొడుకు మాకు లైక్ కొట్టు అంటూ మీకేమో డబ్బులు వస్తాయి, మాకు టమోటా పెట్టి కొన్ని లక్షలు అప్పు చేస్తున్నాము. మా రక్తం తాగండి, లేకపోతే చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా వచ్చి అడుక్కు తింటే లక్షలు వస్తాయి. మా రైతులు ఇబ్బంది పెట్టకండి. జిల్లాలు బాగానే చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, మరి మీది ఏ జిల్లాలో చెప్పలేదు. నేనైతే ఇప్పుడు కూడా ఆశాల పనులకి ఎవరిని విహరింప చేయలేదు. కాకపోతే మనం వర్షాలు పడ్డప్పుడు ధరలు పెరగవచ్చు. అది భారీ ధరలు ఉంటాయా ఉండవా అది మాత్రం మన చేతుల్లో లేదు. కాలం నేను చెప్పాను. మరి ఎందుకు ఇలాంటి కామెంట్ పెట్టాను నాకైతే అర్థం కావడం లేదు. ఒకటి యూట్యూబ్ ఛానల్ వల్ల ఎవరన్నా మీకు ధరలు పెరుగుతాయని చెబితే మీరు దాన్ని చూసి పెట్టుబడులు పెట్టుకుంటే అది తప్పన్నా నేను ముందు నుంచి చెప్తున్నాను. కొత్త తోటలు కాపాడుకోమని చెప్పానే కానీ పాత తోటలు ముగిసిన తోట గురించి పట్టించుకుని ముందే చెప్పాను నేను. ఏదేమైనా మీరు చాలా నా కొడుకులు సంబోధించారు. ఈ పదజాలాన్ని నేను ఖండిస్తున్నాను. వివేకానంద గారు, అన్నా ఏమైనా రేట్ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా అన్న? టమోటా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏ పంట వేయాలో అర్థం కావడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్న. ఖచ్చితమైన ఆదాయం అంటే వేరుశనగ పంట, మొక్కజొన్న కూడా పర్వాలేదు. కూరగాయలు ఇప్పుడు ధరలు బాగానే ఉన్నాయి. టమోటా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆలోచించండి అన్న. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. అది రైతు కావచ్చు, భూమి మీద పెట్టుబడి పెట్టిన రియల్ ఎస్టేట్ కూడా కావచ్చు. నమ్మిన వాడిని భూమాత ఎప్పుడూ అన్యాయం చేయదు. ఈసారి అందరూ కలియుగ వైకుంఠనాథు నామస్మరణ పెట్టారు. అంజిబాబు గారు, కోలార్ హెవీ స్టాక్ ఎన్విఎన్ గారు, 2025 డిసెంబర్ 10 నుంచి 2020 జనవరి 20 వరకు కొత్త ట్రెండ్ మొదలవుతుంది. మీరన్నట్టే జరగాలని భగవంతుని ప్రార్థిద్దాం. తదాస్తు దేవతలు కూడా తదాస్తు పలకాలి. కానీ అనంతరం రమేష్ గారు మాత్రం కాస్త విరుద్ధమైన కామెంట్ పెట్టారు. సారీ రమేష్ గారు, మీరు నో సెల్ ట్రెండ్ నడుస్తుంది మహాత్మాని పెట్టారు కానీ నేను ఏకీవించను. ఇక భవ్యారెడ్డి గారు, హాయ్ అన్న, నమస్తే చెల్లెమ్మ. బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోకండి. ఏనుగు నడుస్తుంటే కుక్క అరిచినంత మాత్రాన ఏనుగు దర్జా తగ్గదు. కుక్క కూడా విశ్వాసం ఎక్కువ ఉంటుంది. ఇలా బూతు కామెంట్ పెట్టే వాళ్ళను దాంతో పోలిస్తే అది ఫీల్ అవుతుందేమో. చాలా సంతోషం అమ్మ. మీరు ఆమె కామెంట్ పెట్టడానికి ఒక కామెంట్ ఉంది, మళ్ళీ చెప్తాను కామెంట్ గురించి. నా మీద మీ అభిమానానికి శతకోటి వందనాలు మీకు. నేను పెద్దగా పట్టించుకోనమ్మా ఇలాంటి కామెంట్ బాక్స్ నేనైతే ఆఫ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎవరిని మోసం చేయడం లేదు, ఫేక్ సమాచారం అస్సలు ఇవ్వడం లేదు. వస్తుంటాయి అలాంటి కామెంట్లన్నీ, డోంట్ కేర్. కాకపోతే ఒక ఆయన ఫోన్ చేసి మందు కొట్టి ఒకసారి మాట్లాడాడు, అదైతే నాకు కాస్త బాధ కలిగించింది. కామెంట్లు పెట్టుకోనివ్వండి. ఏదేమైనా నా మీద మీకు అభిమానం మాత్రం శతకోటి వందనాలు. ఇక అనంతరం రమేష్ గారు, టమోటా ఎకరాకి 2 నుంచి 2,50,000 పెట్టుబడి పెడితే డబ్బులు తీసుకోలేము. ఎకరానికి 50 నుండి 60,000 పెట్టుబడి పెట్టుకుంటే 300 నుండి 200 మధ్యలో ధరలు వెళ్ళిన ఎకరానికి 1,00,000 రూపాయలు అయితే మిగులుతుంది. ఒత్తిడి ఆందోళన లేదు, టెన్షన్ ఫ్రీని పెట్టారు. కానీ అన్న, మా మదనపల్లి వైపు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరా అంటే మినిమం 2 లక్షలు. ప్రతి షైనింగ్కి, సైజుకి, అన్నిటికీ మందులు ఉన్నాయన్న. తొందరగా కాయలు మాగడానికి రోజుకి ఖర్చులు పెరిగిపోతున్నాయి. పెట్టుబడి పెరిగిపోతుంది, తగ్గడం లేదు. ఇక మనం మరొక పరిశీలిస్తే అనంతరం రమేష్ గారి, నవంబర్ క్లోజ్, ఇక ఉన్నది డిసెంబర్, దానిపైన కూడా ఎక్కువ ఆశలు వద్దు. ఆయనైతే పూర్తిగా టమాటా ప్రయోగం అని చెప్పి చేయడానికి వచ్చేసారు ఆయన. జై గారి రిప్లై ఇచ్చారు, 1 నెల తర్వాత మాట్లాడుకుందాం. ఇక మనం మరొక పరిశీలిస్తే 2023, 2024, 2025, 2026 ఈ 4 సంవత్సరాలు జూలై మాసం అన్నదాతలకు అనుకూలమైన మాసం అని రెడ్డారా గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే బి శివకుమార్ గారు, అందరూ టమోటా చేయండి 5 నుంచి 10 టూ జెండ్. ఓకే, అదే అర్థం కాలేదు. మిగతావి 2 ఆవులు తీసుకోండి, 10 లీటర్లు వస్తాయి. ఓకే, సరేనా? ప్రతిరోజు 20 లీటర్లు పాలు ఇస్తాయి. లీటర్ 30 రూపాయలు అన్నా కూడా 700 రూపాయలు నెలకు
21,600 మొత్తం మీద అయితే స్టార్టింగ్ అర్థం కదా, కానీ 2 ఆవులు తీసుకుంటే మాత్రం ఆదాయ మార్గంలో పెట్టారు. అందరూ టమోటా చెయ్యండి 5 నుంచి 10. సారీ బ్రో, ఆ తూజండి ఏమో అర్థం కావడం లేదు. నవంబర్ లాస్ట్ వీక్లో రేట్స్ ఎలా ఉంటాయన్నా ఎదురు చూద్దామన్నా, ఎందుకు ఊరికి అంచనాలు, ఈ సంవత్సరం ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. డిసెంబర్ 15 పై రేట్స్ పక్కా ఉంటాయి, అప్పుడు కాయలు ఉన్నోళ్ళు అదృష్టవంతులు. నాగార్జున బన్నీ బిట్టు గారు. ఇలాగే అనుకుంటూ వస్తున్నాము. ఆ అదృష్టవంతులు ఎవరో, అదృష్టం ఎప్పుడు కలుగుతుందో కాలమే నిర్ణయించాలి, దేవుడు ఆశీర్వదించాలి. డిసెంబర్లో చెప్పన్న హేమంత్ హేమ గారు. నో అన్న, వెయిట్ అండ్ సీ. ఇక శివకుమార్ గారు, అన్నదాతల ఆవేదనకి కారణం సాగు పెరగడం, అందరూ సేద్యంలో వేలు పెట్టారు. సేద్యం తప్ప వేరే దిక్కు లేని వాళ్ళు నలిగిపోతున్నారు. వీళ్లకు దిక్కు పెద్దలు ఇచ్చిన భూమి, వాళ్ళకేమో ఇది కాకపోతే ఇంకోటి, వ్యవసాయం అంటేనే భయపడేలా అయిపోయింది. వేరే రంగాల వాళ్ళు తోడేళ్ళలాగా దూరేస్తున్నారు. దేవుడు మీకు ఆప్షన్లు ఇచ్చినప్పటికీ రైతులను ఎందుకు నాశనం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ సంవత్సరం అందరూ డాక్టర్లు, రియల్ ఎస్టేట్లు, పోలీసులు, వాళ్ళు వీళ్ళు, సమాజంలో ఈ వర్గం లెక్చరర్లు ఎవరు వీళ్ళని అందరూ టమాటాలు వేశారు ఈ సంవత్సరం. అందుకే అతాకుతలం అయిపోయింది. దాని గురించి ఆవేదనతో ఆయన కామెంట్ పెట్టారు. వేసినా కూడా లిమిట్ వేస్తే బాగుండేది. 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు ఇష్టం వచ్చినట్లు వేశారు ఈసారి. దేవుడు మీకు ఏదో ఒకటి ఇచ్చాడు కదా, మళ్ళీ దీనికి వ్యవసాయంలో ఎందుకు మీరు వేలు పెడతారు? వ్యవసాయాన్ని నమ్ముకున్న అన్నదాతలను మీరు ఎందుకు నష్టం చేస్తున్నారు? మీ వల్ల నలిగిపోతున్నామని ఆయన ఆవేదన కామెంట్ పెట్టారు. దీనికి గంగాధర గారు మరియు అనిత రమేష్ గారు అవును ఎస్ కరెక్ట్ బ్రదర్ అని రిప్లై ఇచ్చారు. ఇక ఈయన మహానుభావులు సతీష్ కుమార్ అని వచ్చింది. రే లోఫర్ నోరు మొయ్. ఏంది ఇది, నాకు అర్థం కాదు. మీ వల్ల నా వల్ల మీ వల్ల ఎవరి వల్ల మీరు నష్టపోతే వారి దగ్గర పోయి చెప్పండి. మీరు అనవసరమైన కామెంట్లు ఎందుకు? అయితే దీనికి 2 అన్నదాతలు రియాక్ట్ ఉంది. మందులు ముఖ్యంగా భవారెడ్డి గారు, ఏంటన్నా కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంటి ఆ భాష? కామెంట్ సెక్షన్ ఆన్లో ఉందని మీ ఇష్టం వచ్చినట్లు కామెంట్ పెట్టకండి. ఆయన మిమ్మల్ని ప్లాంటేషన్ చేయమన్నారా? భారీగా ప్రైజ్ ఉంటుందని చెప్పారా? ఎంతో కాలంగా ఆయన ఛానల్ చూస్తున్నాం. సయ్యద్ అన్న ఛానల్ అంటే నమ్మకానికి మరో పేరు, ఇది మా నమ్మకం. థ్యాంక్ యూ భవారెడ్డి గారు, సోదరి భవారెడ్డి గారు, చాలా చక్కగా చెప్పారు. ఇంతకుమించి చెప్పాల్సింది మీరు సతీష్ కుమార్, ఇంతే. సోదరి చెప్పింది అర్థం చేసుకో. దిస్ ఈజ్ బ్యాడ్ కామెంట్ బ్రో. ఎనిమిది గారు, ఎస్ దిస్ ఈజ్ బ్యాడ్ కామెంట్. మళ్ళీ చెబుతున్నాను, 2020 సంవత్సరం నేను ముందు నుంచి కూడా ఎప్పుడు దాని గురించి ఎప్పుడు చెప్పలేదు. కానీ మొన్న పడ్డ వర్షాలకి నేనే కాదు, మీరు కూడా, మీతో పాటు మండి యజమానులు కూడా, అందరూ కూడా తోటలన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఖచ్చితంగా ధర పెరిగి దుమ్ము తగ్గుతునుకున్నా కానీ వాళ్ళ మదనపల్లి మార్కెట్లో చాలా వరకు శాంపుల్ తోటలు వచ్చాయి, శాంపుల్ కాయలు వచ్చాయి. వాళ్ళ అన్ని 5-6 మండీలకు వచ్చాయి. దిగుమతి పెరిగే సూచన కనిపిస్తుంది కానీ తగ్గే సూచన కనిపించడం లేదు. మళ్ళీ చెప్తాను, గతంలో కూడా నేను ఏం చెప్పాను, ధర పెరగవచ్చు, అది ఎంత మాత్రం, ఏ మేరకు, ఎలా అని మాత్రం చెప్పలేదు. చిన్న బాస్ ఇంత, పెద్ద బాస్ అంతా, ఆహో ఓహో అని మాత్రం నేను పదజాలు ప్రయోగించలేదు. ఏమైనా ఈయనకు ఇంతకుముందు మరొక ఆయన బ్యాడ్ కామెంట్ పెట్టారు, అడుగు తినమని చెప్పి. ఐ డోంట్ కేర్, నేను కామెంట్ పట్టించుకోను. కావాలంటే తీసేసేవాడిని, ఎందుకు తీయాలి? 1-2 కామెంట్లు వస్తాయి. గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్లు మనం ఏదైనా వీడియో పడితే అన్నిటికీ లైక్లు రావు, డిస్లైక్లు కూడా వస్తాయి. 2-3 డిస్లైక్లుగా ఇది అయితే ఎట్లా అని, ఇది కూడా అంతే. ఇంకో ఆయన చెప్పాడు, ఆయన మీరు లైక్లు కొట్టమంటే డబ్బులు సంపాదిస్తారండి. వాస్తవం చెప్పాలంటే బ్రో, పెద్దగా ఆదాయం ప్రస్తుతం మీరు చూడండి, నా ఛానల్పై ఎన్ని వ్యూస్ పడుతున్నాయి. ఏదో సోదరి భవారెడ్డి లాంటి వాళ్ళు కొద్దిమంది మాత్రం చూస్తున్నారు ఛానల్. నేను ఫోటోలు కూడా 9 నుంచి కూడా అలా పెట్టాను, అట్రాక్ట్ ఆకర్షించేలాగా పెట్టాను. నా పద్ధతి అంతే. నిన్న ఒకరోజు నేను ఒక బర్త్డే ఫంక్షన్లో ఉండి మీ కామెంట్లో నా సమాధానం చేయలేదు. రాయచోటి నుంచి ఉదయం అన్నదాన్ని ఫోన్ చేశారు, అన్న ఎందుకు మీ కామెంట్లో నా సమాధానం వీడియో అప్లోడ్ చేయలేదని చెప్పి. ఉన్నారన్న నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు, మీ కామెంట్లో నా సమాధానం వినే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ ఆదాయం ఉన్నంత వరకు కూడా నేను ఖచ్చితంగా నా సమయాన్ని కేటాయిస్తాను. ఆదాయం పక్కన పెట్టండి, వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఇలాంటి బ్యాడ్ కామెంట్లు మాత్రం నేను పట్టించుకోను. నాకు మద్దతు ఇచ్చిన మీకందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.